Subscribe. Like. Tap the bell icon. Bell is two incomes. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు బహుశా ఏ పుస్తకంలోనూ దొరకవు, ఏ మోటివేషనల్ సెమినార్లోనూ వినలేరు, కనీసం ఏ కోటీశ్వరుడి నోటి నుంచి కూడా రావు. ఎందుకంటే డబ్బు యొక్క అసలైన భాషను ఎవరూ అంత సులభంగా నేర్పరు. ఈరోజు మనం దాదాపు 2300 సంవత్సరాల నాటి 13 ప్రాచీన నియమాలను బయటకు తీస్తున్నాం. ఈ రోల్స్లో ఎమోషన్స్కి చోటు లేదు. కేవలం ప్యూర్ లాజిక్, మసాలా దట్టించని పచ్చి నిజాలు మాత్రమే ఉంటాయి. వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా డబ్బుతో ఆడే అసలు ఆటను అర్థం చేసుకోవాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే. సరే, ఈ మొత్తం జర్నీని మనం ఎలా చూడబోతున్నామంటే దీనిని ఒక 4 దశలుగా విభజించాం. ముందుగా చాణక్యుడి మనీ రూల్స్, ఆ తర్వాత ఎమోషన్స్ ఇంకా పర్సెప్షన్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మరియు నెట్వర్క్, ఆపై అడాప్టేషన్ మరియు అప్పు, లాస్ట్కి డబ్బు గురించిన ఒక చేదు నిజం. జస్ట్ ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయిపోదాం. ఇక లేట్ చేయకుండా మనం మొదటి దశలోకి అడుగు పెడదాం. అదే చాణక్యుడి మనీ రూల్స్. సంపదను సృష్టించడానికి 2 సహస్రాబ్దాల క్రితమే గీసిన ఒక ప్రాచీన బ్లూప్రింట్ ఇది. అసలీ చాణక్యుడు ఎవరు? ఆయన ఒక రాజు కాదు, వ్యాపారి కాదు, కాని ఒక సాధారణ కుర్రాడిని ఏకంగా చక్రవర్తిగా మార్చిన ఒక మాస్టర్ మైండ్. దాదాపు 2300 ఏళ్ల క్రితమే డబ్బు, అధికారం రెండూ ఒకే నాణ్యానికున్న 2 ముఖాలు అని ప్రాక్టికల్గా నిరూపించిన గొప్ప వ్యూహకర్త ఆయన. డబ్బు అనేది కొన్ని కఠినమైన నియమాలతో నడిచే ఒక గేమ్ అని ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆ రూల్స్ తెలిసినవాడు ఆడతాడు, తెలియనివాడు ఆ ఆటలో పావులా మిగిలిపోతాడు. అంతే. ఇక మన నెక్స్ట్ ఫేజ్ ఎమోషన్స్ అండ్ అపియరెన్సెస్. మన ఆర్థిక విషయాల్లోంచి ఎమోషన్స్ అనేవి పక్కన పెట్టి మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. శత్రువు నుండి ప్రేమను ఆశించేవాడు ఎప్పుడూ ఓడిపోతాడు. భలే ఉంది కదా ఈ మాట. ఎందుకంటే ఇది మోడర్న్ మనీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. డబ్బనే దానికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, దానికి విధేయత, ప్రేమ ఇలాంటివి అస్సలు అర్థం కావు. దీన్నే మనం రూల్ నంబర్ 1 అంటాం. మనీ డస్ నాట్ అండర్స్టాండ్ ఎమోషన్స్. ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. అర్జున్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ భార్యకు ఒంట్లో బాగోలేదని అడగగానే ఎమోషనల్ అయిపోయి 10,000 అప్పిచ్చేశాడు. కాని తీరా అర్జున్ కూతురి ఫీజు కట్టాల్సిన టైం వచ్చేసరికి ఆ ఫ్రెండ్ మొహం చాటేశాడు. ఇక్కడ అర్జున్ చేసింది పక్కా ఎమోషనల్ డెసిషన్. కోపంతోనో, జాలిపడో లేక చూయించుకోవడానికో డబ్బు ఖర్చు చేస్తే అది సైలెంట్గా జారిపోతుంది. అదే ఎమోషన్స్ పక్కన పెట్టి ప్యూర్ లాజిక్తో, చురుకైన మెదడుతో డీల్ చేసినప్పుడు మాత్రమే డబ్బు మన దగ్గర ఆగుతుంది. సో డబ్బు విషయంలో దిల్ బంద్, దిమాగ్ చాల్. మన రెండో రూలొచ్చేసి పర్సెప్షన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ రియాలిటీ. అంటే మనం బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఆలోచించండి, ఒక ఇంటర్వ్యూకి చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో వెళ్లిన వికాస్ అనే సూపర్ టాలెంటెడ్ పర్సన్ని రిజెక్ట్ చేసి నీట్గా, కాన్ఫిడెంట్గా డ్రెస్ చేసుకుని వెళ్లిన సుమిత్కి ఎందుకు జాబ్ ఇస్తారు? ఎందుకంటే ఈ ప్రపంచం ముందు చూస్తుంది, ఆ తర్వాతే వింటుంది. మనం హై వాల్యూ పర్సన్లా కనిపిస్తేనే తిరిగి మనకు మార్కెట్ నుంచి హై వాల్యూ లభిస్తుంది. సింపుల్ లాజిక్. రూల్ నంబర్ 3 ఏంటంటే ఇంపేషెన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ పావర్టీ. అసహనమే దరిద్రానికి మూలం. చేతికొక 10,000 రాగానే రాత్రికి రాత్రే డబుల్ అయిపోవాలని పిచ్చి పిచ్చి స్కీముల్లో పెట్టి అంతా పోగొట్టుకునేవాళ్లు ఒకవైపు, అదే 10,000ని ఒక ఇండెక్స్ ఫండ్లో పెట్టి ఓబిగ్గా 5 ఏళ్లు వెయిట్ చేసి దాన్ని 5 రెట్లు చేసుకునేవాళ్లు ఇంకోవైపు. వారెన్ బఫెట్ గారు కూడా తన సంపదలో 99% 50 ఏళ్ల వయసు తర్వాతే సంపాదించారని మర్చిపోవద్దు. డబ్బు ఆటలో పేషెన్స్ మన అతిపెద్ద ఆయుధం. ఇక మన తరువాత ఫేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్వర్క్. సంపద అనేది ఒకసారి వస్తే సరిపోదు కదా, దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక గ్రోత్ ఇంజిన్లా దాన్ని రన్ చేస్తూ ఉండాలి. అదెలాగో చూద్దాం. రూల్ నంబర్ 4 ఇన్ఫర్మేషన్ ఇస్ ద రియల్ కరెన్సీ. చాణక్యుడి కాలం నుంచి నేటి వరకు సరైన ఇన్ఫర్మేషన్ ఉండటమే అసలైన పవర్. గంటల కొద్ది వెబ్ సిరీస్లు, టీవీ షోలు చూస్తూ కూర్చునేవాళ్లు జీవితాంతం కేవలం కన్జ్యూమర్స్గానే మిగిలిపోతారు. కానీ బుక్స్ చదివేవాళ్లు, మార్కెట్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేసేవాళ్లు ఆ ఇన్ఫర్మేషన్ని వాడుకుని సులభంగా డబ్బు సంపాదిస్తారు. అప్డేటెడ్ డేటాను ట్రాక్ చేసే వాళ్ళదే ఎప్పుడైనా పైచేయి. ఇక రూల్ నంబర్ 5 నో వన్ బికమ్స్ రిచ్ అలోన్. నేనొక్కడ్నే కష్టపడి బిలియనేర్ అయిపోయాను అనేది ఒక పెద్ద అపోహ. నిజానికి ఎవ్వరూ ఒంటరిగా పైకి రాలేరు. సోలోగా కష్టపడటం ఆపేసి సరైన వ్యక్తులతో చేతులు కలపాలి.
నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్లడం, వ్యూహాత్మకంగా ముందు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం ద్వారా మాత్రమే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు విస్తరిస్తాయి. రూల్ నంబర్ 6. మనం ఊరికే ప్రతిసారీ అందరికీ అన్నీ ఇచ్చేస్తుంటే మన వాల్యూ తగ్గిపోతుంది. ఎప్పుడో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు బిల్లులు కట్టే వ్యక్తిని చివరికి వాళ్ళు ఎలా వాడుకుంటారో మనం చాలాసార్లు చూసే ఉంటాం. ర్యాండమ్గా అందరికీ దానాలు చేసేస్తే ఎవరు గౌరవం పొందరు. ఎవరికి, ఎప్పుడు, ఎందుకు హెల్ప్ చేస్తున్నాం అనే ఒక క్యాల్క్యులేటెడ్ జెనరాసిటీ మాత్రమే మనకు రెస్పెక్ట్ ఇంకా పవర్ను ఇస్తుంది. రూల్ నంబర్ 7. మనం అందరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. దానికి బదులు గౌరవాన్ని సంపాదించుకోవాలి. కస్టమర్ అడిగాడు కదా అని రేట్లు తగ్గించడం, డెడ్ లైన్స్ ఎక్స్టెండ్ చేయడం లాంటివి చేస్తే బిజినెస్లో నష్టమే వస్తుంది. అలా కాకుండా మన ప్రైసింగ్, మన డెడ్ లైన్స్ ఖచ్చితంగా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మార్కెట్ మనల్ని సీరియస్గా తీసుకుంటుంది. మనకంటూ కొన్ని స్ట్రిక్ట్ బౌండరీస్ ఉండాల్సిందే. సరే, ఇప్పుడు అడాప్టేషన్ అండ్ డెట్ అనే ఫేజ్లోకి వెళ్దాం. ట్రెండ్స్ మారుతున్నప్పుడు, అప్పుల ఊబిలో ఉన్నప్పుడు మనం వాడాల్సిన సర్వైవల్ వ్యూహాలు ఇందులో తెలుసుకుందాం. రూల్ నంబర్ 8 కొంచెం బ్రూటల్గా ఉంటుంది. అదేంటంటే అడాప్ట్ ఆర్ డై. మారండి లేదా అంతరించిపోండి. ఒక 25 ఏళ్ళు అద్భుతంగా నడిచిన పాత ఫోటో స్టూడియో ఒకటి డిజిటల్ ట్రెండ్స్ని పట్టించుకోకపోవడం వల్ల ఎలా కనుమరుగైపోయిందో మనం చాలా చోట్ల చూసే ఉంటాం. అదే టైంలో ఆ డిజిటల్ టెక్నాలజీని వాడిన ఒక కాంపిటీటర్ మార్కెట్ని ఏలాడు. సిచ్యువేషన్ బట్టి మారడం అనేది మన చాయిస్ కాదు, అది కంపల్సరీ. ఇతరులపై ఆధారపడేవాడు ఎన్నటికీ స్వేచ్ఛ పొందలేడు. ఈ ప్రాచీన మాట ఇవాల్టి మోడర్న్ కన్జ్యూమర్ డెట్ అంటే ఈ ఈఎంఐలు, పర్సనల్ లోన్స్ అనే వాళ్ళ గురించి ఎంత పర్ఫెక్ట్గా చెప్తోందో చూడండి. ఇదే మన 9వ రూల్. క్రెడిట్ కార్డులు గీకేసి అప్పుచేసి మరీ ఖరీదైన కార్లు, ఐఫోన్లు కొనేవాళ్లు జీవితాంతం ఆ లోన్స్ కట్టడానికే తమ జీతానికి తామే బానిసలైపోతారు. కానీ అదే అప్పుని తిరిగి డబ్బు తెచ్చిపెట్టే అసెట్స్ కొనడానికి వాడితే అది ఫినాన్షియల్ ఫ్రీడమ్కి ఒక ఆయుధంలా మారుతుంది. అప్పుని మనం కంట్రోల్ చేయకపోతే అది మన లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. రూల్ నంబర్ 10. ఎప్పుడూ ఒకే ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వద్దు. సడన్గా ఆ ఒక్క ఉద్యోగము పోతే ఏంటి పరిస్థితి? అందుకే ప్రైమరీ జాబ్తో పాటు ఒక డిజిటల్ సైడ్ ప్రాజెక్టో, ఫ్రీలాన్సింగో లేదా రెంట్స్, డివిడెండ్స్ వచ్చే ఏర్పాటో ఇలా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండాలి. ఇది కేవలం సేఫ్టీ మాత్రమే కాదు, విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒక పక్కా స్ట్రాటజీ. అలా మనం లాస్ట్ ఫేజ్ గుచ్చేశాం. ద బిటర్ ట్రూత్ ఆఫ్ మనీ అండ్ సైలెంట్ ఎగ్జిక్యూషన్. డబ్బుకి సంబంధించిన ఒక కఠినమైన వాస్తవాన్నిక్కడ చూద్దాం. రూల్ నంబర్ 11. రియల్ వెల్త్ స్టేస్ సైలెంట్. అంటే నిజమైన సంపద ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. ఇంటర్నెట్లో నా ప్లాన్స్ ఇవి, నేనది సాధిస్తా, ఇది చేస్తా అని గొప్పలు పోయి ఎవరో విమర్శించగానే మధ్యలో వదిలేసేవాళ్లు చాలామంది ఉంటారు. ఇదంతా ఒక రకమైన అభద్రతా భావాన్ని చూపిస్తుంది. కాని నిజంగా సాధించేవాళ్లు తమ ప్లాన్స్ని సీక్రెట్గా ఉంచి నేరుగా రిజల్ట్స్ చూపిస్తారు. స్మార్ట్ మనీ ఎప్పుడూ సైలెంట్గానే ఉంటుంది. రూల్ 12. ఈరోజు ఎంజాయ్ చేయాలా, రేపు రిచ్ అవ్వాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ శాలరీ రాగానే పార్టీలు, బ్రాండెడ్ ఐటమ్స్ అని ఖర్చు పెట్టేస్తే అప్పటికప్పుడు మజా వస్తుంది. కానీ ఆ స్టార్టింగ్లో వచ్చే ఆనందాన్ని త్యాగం చేసి ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో కంప్లీట్ ఫ్రీడమ్ వస్తుంది. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ అనేది రేపటి స్వేచ్ఛ కోసం మనం ఈరోజు చెల్లించే అసలైన మూల్యం. ఇక ఈ లాస్ట్ చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, చర్యలు తీసుకునేవారినే అదృష్టం వరిస్తుంది. డబ్బుకి ఎలాంటి పక్షపాతం ఉండదు. ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరి సాకులేంటి అన్నది వినదు. దానికి కేవలం రిజల్ట్స్ మాత్రమే కావాలి. మనకి ఎంత ఆస్తి ఉంది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మార్కెట్కి అనవసరం. అవన్నీ చూసుకుని రిలాక్స్ అయితే అక్కడే ఆగిపోతాం. రాత్రనక పగలనక కష్టపడి ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకొని పనిచేసేవాళ్ల వైపే సంపద పరిగెత్తుకుంటూ వస్తుంది. నిరంతరంగా యాక్షన్ తీసుకుంటేనే ఏదైనా సాధ్యం. డబ్బుకే ఫీలింగ్స్ ఉండవు. ఇట్ ఈస్ బ్రూటల్ బట్ రియల్. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం. మన ఫినాన్షియల్ ఫ్యూచర్ని మన సాకులు డిసైడ్ చేస్తాయా, లేక మన కఠినమైన యాక్షన్ నిర్మిస్తుందా? డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే రూల్స్ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఆ రూల్స్ తక్షణ అమలు చెయ్యకుండా మనల్ని ఆపుతున్నదేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆల్ ద బెస్ట్.